నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తూ ఉన్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త సమీకరణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ఫైనల్ చేసుకుంటున్న దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థి ఎవరో తెలిసిపోయినా మరికొన్ని చోట్ల ఆక్రమణలు, భూ ఆక్రమణలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మొత్తం ఎర్రమట్టి మాఫియా, మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం కాటసాని రాంభూపాల్ రెడ్డి మనుషులే చేస్తున్నారనేది నిర్వివాదాంశం. ఇక్కడంతా కూడా మొత్తం ఈ వైసీపీ గ్యాంగులు ఎక్కడికక్కడ సెగ్రిగేట్ అయిపోయి మొత్తం నియోజకవర్గం మొత్తం విస్తరించుకొని ఉన్నాయి. అందరూ ఈ పనులలోనే బిజీగా ఉన్నారు. రైతులకు కావాల్సిన నీళ్ళు ఇవ్వటం లేదు, చాలా గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యని తీర్చటం, ఇటువంటి పనులు మాత్రం వీళ్ళెవరూ చేయటంలే. మొత్తం అసలు ఇక్కడి నుంచి చాలామంది వీళ్ళ బాధలు తట్టుకోలేక, ఒకటి రెండోది ఏంటంటే అక్కడ జీవనోపాధి లేక, నీళ్లు లేకపోతే ఇంకా జీవనోపాధి ఉండదు కదా, అది లేక ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వలసలు ఆపటానికి ఇవన్నీ కూడా చాలా రకరకాల ప్రాజెక్టులు టేకప్ చేశారు గతంలో. అయితే ఆ ప్రాజెక్టులన్నీ కూడా అర్ధంతరంగా ఆగిపోయి ఉన్నాయి. ఆర్డిఎస్ కుడికాలువ ప్రాజెక్టు కింద గతంలో పనులు చేపట్టారు, అవన్నీ కూడా ఇప్పుడు ఆపేశారు. అదేవిధంగా వేదావతి ప్రాజెక్టు ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది, కానీ ఈ వేదావతి ప్రాజెక్టును కూడా ఆపేశారు. గండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం 2400 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులే మొదలు కాలేదు. ఇదే విధంగా హంద్రీ నీవా నీళ్లను తీసుకొచ్చి డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో 68 చెరువులు నింపాలి అని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. అవి ఎత్తిపోతల పథకం ఆ సెక్టార్లో వస్తాయి. ఆ పనులన్నీ కూడా 70% పనులు పూర్తి అయిపోయినాయి, కానీ ఆ మిగిలిన 30% పనులు పూర్తి చేయకుండా ఆపేశారు. ఇది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉపయోగపడే ప్రాజెక్టులు ఇవన్నీ. వీటన్నిటినీ కూడా ఆపేశారు, అసలు వాటి ఊసే లేదు. ఈ విధంగా మొత్తం ఓరవకల్లు మండలం మల్లికార్జున రిజర్వాయర్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది, కానీ దాన్ని వీళ్ళు టేకప్ చేయలేదు. ఈ విధంగా మొత్తం సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఖర్చు చేయకపోవటమే కాదు, అసలు గత ప్రభుత్వం ఇచ్చిన ఆ పనులను కూడా కంటిన్యూ చేయలేదు. ఈ విధంగా మొత్తం పాణ్యం నియోజకవర్గం మొత్తం కూడా నీటి ఎద్దడితోటి అల్లాడుతూ ఉన్నది. అక్కడి నుంచి రైతులు కానీ, రైతు కూలీలు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు వలస వెళ్ళిపోయినా, ఎవరు ఏమైనా, ఎవరు ఎంత నష్టపోయినా, మా ఎర్రమట్టి, మా మైనింగ్ మాఫియా మాత్రం చక్కగా పనిచేస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడంతా కూడా ఈ మాఫియా గ్యాంగులే పనిచేసే పరిస్థితి ఉంది. నేను నాకు ఆస్తులు ఎక్కడ పెరగలేదు, హైదరాబాదులో ఉన్న ఇల్లునే అమ్ముకున్నాను అని రాంభూపాల్ రెడ్డి చెప్తూ ఉంటాడు. మొత్తం రాంభూపాల్ రెడ్డి అండ్ నాకున్న ఆస్తుల్ని నేను అమ్ముకుంటున్నాను, నాకేమీ ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు, నా మీద నేను ఆ ల్యాండ్ కబ్జా పెట్టాను, ఈ ల్యాండ్ కబ్జా పెట్టానని చెప్పి అందరూ ఆరోపిస్తుంటారు. కానీ ఆ ల్యాండ్లు ఎక్కడున్నాయో చెప్పమనండి, నేను వాళ్ళకే ఇచ్చేస్తాను అని సవాల్ చేస్తుంటాడు. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనపడుతున్నది. దీంతో అక్కడ మొత్తం ప్రజల్లో ఒక రకమైన వైసీపీ అంటే వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నది. అయితే ఈ వైసీపీ మీద వస్తున్న ఈ వ్యతిరేకతని తెలుగుదేశం ఏ విధంగా ఎన్కాష్ చేసుకుంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికైతే కొంచెం సస్పెన్స్గానే ఉంది. మొత్తం కర్నూలు జిల్లాలో ఎక్కువ ఓటర్లు ఉన్న ఈ పాణ్యం నియోజకవర్గంలో మొత్తం గెలుపు దోబూచులాడుతుంది. తెలుగుదేశం క్యాండిడేట్ గౌరు చరిత అన్ని గ్రూపులు అంటే తెలుగుదేశంలో ఉన్న అందరినీ కూడా కలుపుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. కానీ ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్యాంగుల్ని ఎదిరించి పోరాడటం అనేది ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేయాల్సి ఉంది. అది ఎంతవరకు చేస్తారు అనేది ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్. ఇందులో ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా
చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రాంభూపాల్ రెడ్డి అంటే కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళని ఎంతవరకు తెలుగుదేశం పార్టీ ఆకర్షించగలుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఇక్కడ తెలుగుదేశం విజయం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితుల్లో మనమైతే పాణ్యం నియోజకవర్గాన్ని ఒక కీన్ కాంటెస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఒక అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలిచినా కానీ చాలా స్వల్ప మెజారిటీతో మాత్రమే బయటపడటానికి అవకాశం ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కనుక ఎక్కువ ప్రభావం చూపిస్తే పాణ్యం నియోజకవర్గంలో ఈసారి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓడిపోవటానికి అవకాశం ఉంది. ఇదే విధమైన మరొక నియోజకవర్గాన్ని మనం విశ్లేషించుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.